వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతి గుహ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన 108 శ్లోకాలలోని 17వ భాగము 45, 46, 47 శ్లోకాలు. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. 108 శ్లోకాలలోని 45, 46, 47 శ్లోకాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. కాళీమాత విశ్వకర్మకు అనేక అద్భుత మంత్ర తంత్ర యంత్ర సంయుతమైన ప్రకృతి శక్తుల్ని స్తంభింపజేసే మహావిద్యల్ని ప్రసాదించింది. అమ్మ భక్తులు ఎంత శ్రమించినా వారికి అలసట ఉండదు, వారికి మరింత ఉత్సాహం కలుగుతుంది. కాళీమాత దర్శకత్వంలో నడిస్తే జీవితాలు సక్రమంగా నిలుస్తాయి. ప్రభాసమను సంసేవిత చరణమూర్తే యోగ సిద్ధ్యర్చనతోషిణి శ్రీకాళీ సురశిల్పి విశ్వకర్మ ప్రపూజితే దేవి ప్రహ్లాదిని సంసేవిత ప్రియే కాళీ పరప్రయోగానేక మంత్రతంత్ర యంత్ర వాయు జలాగ్నిస్తంభన విద్యాప్రదాత్రి విశ్వబ్రాహ్మణ వంశాభివృద్ధికారిణి కాళీ విమలకీర్తిప్రదాయిని దేవి. ప్రభాసుడు అనే మనువు, అతని భార్య యోగసిద్ధి ప్రభ అనే నామాంతరాలు కలిగిన ఈ దంపతులు దేవశిల్పి విశ్వకర్మ యొక్క తల్లిదండ్రులు. వీరి చేత సేవించి అర్చించబడిన పద్మాల వంటి పాదాలు కలిగిన దేవి యోగసిద్ధి అర్చనతో సంతోషించినటువంటి తల్లి శ్రీకాళీమాత. దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత పూజింపబడినటువంటి దేవి విశ్వకర్మ యొక్క భార్య ప్రహ్లాదిని చేత ఆరాధించబడిన శక్తి శ్రీకాళీమాత. ఆ తల్లి విశ్వకర్మకు అనేకమైన అద్భుత మంత్ర తంత్ర యంత్ర సంయుతమైన వాయువు, జలము, అగ్ని మొదలైన ప్రకృతి శక్తులను నియంత్రించి అవసరమైతే స్తంభింపజేసే మహావిద్యలను ప్రదానం చేసిన తల్లి శ్రీకాళీమాత. విశ్వకర్మ భవనాలు, కట్టడాలు, దేవాలయాలు, నగరాలు, పట్టణాలు మొదలైన వాటిని నిర్మాణం చేస్తున్నప్పుడు ప్రకృతి ప్రకోపించి జలప్రళయాలు, భీకరమైన గాలులు, మహోదగ్ర అగ్నిజ్వాలలు ఏర్పడిన సందర్భాలలో వాటి నుంచి తమ కట్టడాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా వాయువును అంటే గాలిని, నీటిని, అగ్నిని ఆ ఛాయలకు రాకుండా వాటి గతిని స్తంభింపజేసి తమ నిర్మాణాలను రక్షించుకోగలిగిన విద్యలను విశ్వకర్మకు శ్రీ కాళీమాత ప్రసాదించింది. విశ్వకర్మకు నలుడు, విశ్వరూపుడు అనే 2 కుమారులు. సూర్యుని భార్య అయిన సంజ్ఞాదేవి విశ్వకర్మ కుమార్తె. విశ్వకర్మ కుమారులలో ఒకడైన నలుడు సుగ్రీవుని కొలువులో మంత్రిగా ఉండేవాడు. ఇతనికి తండ్రి అయిన విశ్వకర్మ మహాశక్తిమంతమైన మహాకాళీ శక్తి మంత్రాన్ని ఉపదేశించాడు.
శ్రీరాముడు సీతాన్వేషణలో భాగంగా 100 యోజనాల సముద్రానికి వారధి నిర్మించవలసి వచ్చింది. అప్పుడు నలుడు తన తండ్రి శ్రీ కాళీమాత అనుగ్రహం ద్వారా తనకు ప్రసాదించిన శ్రీ కాళీమాత శక్తి మంత్రాన్ని సంకల్పం చేస్తూ వారిధిలో నిర్మాణానికి ఉపయోగిస్తున్న ప్రతి బండరాయిని తాను ఎక్కడ వేస్తే అక్కడే స్తంభించి సముద్రంలో తేలే విధంగా స్తంభన విద్యను ప్రయోగం చేశాడు. అలా స్తంభన చేయటం వలన వారిధి నిర్మాణంలోని బండలు రాళ్ళు ఎక్కడ ఉంచినవి అక్కడే స్థాణువులుగా ఉండిపోయాయి. సముద్రంలో ఎన్ని జలప్రళయాలు సంభవించినా ఆ నీరు ఎంత శక్తితో ఎంత ఒత్తిడితో ఆ రాళ్లను ఢీకొట్టినా రాళ్ల సందుల్లో నుంచి నీరు వెళ్ళవలసిందే కానీ ఆ రాతి నిర్మాణానికి ఎలాంటి హాని చేయలేదు. ఆ రాళ్ల మధ్య బంధనాలను ఏ విధంగానూ ఛేదించలేదు. ఇంతటి మహోన్నతమైన శక్తి శ్రీ కాళీమాత శక్తి మంత్రంలో అనేక దివ్యశక్తులు ఉన్నాయని తెలుస్తున్నది. అందువల్లనే విశ్వకర్మ శ్రీ కాళీమాతను తమ కులదేవతగా ఆరాధించాడు. అందుచేతనే విశ్వబ్రాహ్మణ వంశాన్ని వృద్ధి చేస్తూ వారికి మంచి కీర్తిని ప్రసాదించిన తల్లి శ్రీ కాళీమాత. విశ్వబ్రాహ్మణులు శ్రీ కాళీమాతను తమ కులదేవతగా ఆరాధిస్తూ ఉండటం వల్లనే శ్రీ కాళీమాత ఆలయాలలో విశ్వబ్రాహ్మణులే ఆ తల్లికి పూజారులుగా పూజలు నిర్వహిస్తూ ఉండటం కర్ణాటక రాష్ట్రంలో కనిపిస్తుంది. నిత్యాగ్నిహోత్రానందమూర్తే శ్రీకాళీ ప్రాణశక్తే నిఖిలోత్పత్తికారిణి నిర్విరామానంద కృషిప్రదాయిని కాళీ నింబవృక్ష నివాసిని దేవి మంత్రజపధ్యాన యోగానందకారిణి దేవి మౌనసిద్ధిప్రదాత్రి కాళీ నిజ జీవితానుభవ సుఫలప్రదే కాళీ మహాదేవి నిర్వాణేశ్వరి. ప్రతిరోజు యజ్ఞం చేస్తూ శ్రీ కాళీమాత బీజాక్షర మంత్రజపాన్ని చేయటం వల్ల ఆ తల్లి ఆనందిస్తుంది. అంతేకాకుండా హోమం నుంచి వెలువడే పొగను పీల్చటం వలన శారీరక మానసికమైన అనేక బాధలు దూరమవుతాయి. ఆ పొగ సోకిన ప్రదేశంలో ఉన్న సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఆ పొగ ఆకాశంలో మేఘాల రూపంలో సమకూడి సకాలంలో వర్షాలు కురవటానికి సహాయపడుతుంది. ఒక యజ్ఞం మూలాన ఇన్ని లాభాలు ఉంటాయి. అందుకే ఆ తల్లి యజ్ఞాలు చేయటం వలన సంతసిస్తుంది. జీవుల ప్రాణాలకు ఆధారమైన ప్రాణశక్తి రూపంలో ఉండే తల్లి శ్రీ కాళీమాతే. ఆ తల్లి ఈ విశ్వంలోని జీవరాశులు అన్నింటినీ పెంచి పోషిస్తూ ఉంటుంది. తన భక్తులకు నిరంతరం ఆనందంతో శ్రమపడే శక్తిని ప్రసాదిస్తుంది. అమ్మ భక్తులు ఎంత శ్రమించినా అలసట అనేది ఎరుగక ఇంకా చెయ్యాలి అనే ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వృద్ధులు కూడా యువకులతో పోటీపడి ఆనందంతో శ్రమిస్తూ ఉండటం గుడి ప్రాంగణంలో చూడవచ్చు. శ్రీ కాళీమాత వేప చెట్టుపై కూడా నివసిస్తుంది. అందువల్లనే వేప చెట్టులోని ప్రతి భాగానికి ఎన్నో ఔషధ తత్వాలు వచ్చాయి. వేప సర్వరోగ నివారిణి. ఆ తల్లి యొక్క అమృత తత్వాలు ఆ చెట్టులో ఉంటాయి.
భక్తులకు వారి నిజ జీవితాలలో ఏర్పడే అనేక ఒడిదుడుకుల ద్వారా ఏమి ఆచరించాలి, ఏమి ఆచరించకూడదు అనే జ్ఞాన అనుభవాలను కలిగించి మంచి ఫలితాలను సాధించే దిశగా వారిని ప్రోత్సహిస్తుంది శ్రీ కాళీమాత. మోక్ష సామ్రాజ్యానికి అధినాయకి అయిన చాలా పెద్ద తల్లివి నీవే కదా దేవి. నిన్ను నమ్మి సేవించే భక్తులకు ఆనందం, సంతోషం, తృప్తిని ప్రసాదించి వారికి మోక్షాన్ని ఇచ్చే శ్రీ కాళీమాతవు నీవే తల్లి అంటున్నారు ఈ శ్లోకంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. సుశీల భక్తజన దేహాలంకారార్చిత ప్రియమూర్తే కాళీ దేవదేవేశ్వరి సీమంతలలాట కంఠ హృదయస్థాన కుంకుమధారణ భక్తసేవిత ప్రియే కాషాయ శ్వేతారుణ నీలవస్త్రధారణ సంసేవన ప్రియమూర్తే వరకాళీ జగన్మోహిని దేవి జరాదృశ్యకారిణి వృద్ధజన మనోయవన ప్రదాత్రి. మంచి బుద్ధి, మంచి ప్రవర్తన, గౌరవం, అభిమానం, పరువు, ప్రతిష్టలు, ఇతరులను గౌరవించి ఆదరించే స్వభావం, దానగుణం, మంచి నడవడిక మొదలైన మంచి గుణాలు కలిగిన భక్తులు ఎంతో నిష్ఠతో, శ్రద్ధతో దేహాలంకరణ చేసుకొని, అంటే వారి అలంకరణలో చూసేవారికి భక్తిభావం కనిపించే విధంగా ఉండి అమ్మవారిని ఆరాధిస్తే శ్రీ కాళీమాత ఎంతో సంతోషిస్తుంది. ఆ తల్లి సకల దేవతలకు, దేవుళ్లకు ప్రభువు. ఆ తల్లి పాలనలోనే జగమంతా నిలిచి ఉంది. ఆమెను కాదని లోకంలో ఎవ్వరూ ఏదీ చేయలేరు. ఆ తల్లిని సేవిస్తే అంతా ఆమె చేసి చూపెడుతుంది. ఆ తల్లి మార్గదర్శకత్వంలో నడిస్తేనే జీవితాలు సక్రమంగా నిలుస్తాయి. అలాగే ఆ తల్లిని ఆరాధించేటప్పుడు ఆమెకు ఇష్టమైన పద్ధతిలోనే చెయ్యాలి. అప్పుడే ఆ తల్లి భక్తులకు సంపూర్ణ ఫలితాన్ని అందిస్తుంది. ఆ తల్లిని సేవించేటప్పుడు స్త్రీ భక్తులు తల పాపిడి దగ్గర, ముక్కు పైభాగాన, లలాటంలో, గొంతు దగ్గర, గుండెపైన ఎర్రని కుంకుమ బొట్టును ధరించాలి. ఆజ్ఞాచక్రం భురు మధ్య భాగం, విశుద్ధ కంఠభాగం మరియు అనాహతం హృదయస్థానం ఉంటాయి. పాపిడి, నుదురు, కంఠం, హృదయస్థానాలలో కుంకుమ ధారణ చేయటం వలన ఆ స్థానాల కింద ఉండే భాగాలు రక్షణ పొంది ఉత్తేజితం అవుతాయి. ఆరోగ్యం పూర్తి స్థాయిలో లభిస్తుంది. అలాగే భక్తులు కాషాయం, తెలుపు, ఎరుపు, నీల వస్త్రాలను ధరించి ఆ తల్లిని నిరంతరం సేవిస్తూ ఉంటే శ్రీ కాళీమాత ఎంతో ఆనందిస్తుంది. ఈ జగత్తునే మోహింపచేసే శ్రీ కాళీమాత వయసు మళ్ళినా ముసలి ఛాయలు లేక వృద్ధులకు కూడా యవ్వనంతో ఉండే మనసును ప్రదానం చేసే తల్లి శ్రీ కాళీమాత అంటున్నారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు.